పాపం మా ఆవిడ ఎప్పుడు తినలేదు లడ్లు, కష్టపడి చేస్తుంది. ఒక లడ్డు తింటుంది. అది చేసినావుగా తిను. ఎట్టుందో టేస్ట్ చెప్పు నాకు. మా పిల్లలు చూస్తారు ఇద్దరు మిట మిట మిట. అప్పుడే నువ్వు చేసినావన్నా? నువ్వు చేసినందుకు బాగుందా? పాపం కష్టపడి చేసినావు కాబట్టి నువ్వు తిని చూడు. ఆయనతో తినిగా మరి తినవు. బాగుందా? వెరీ గుడ్. మా ఆవిడ వేసిన లడ్లు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మేము సజ్జ పిండితో లడ్డూలు తయారు చేద్దాం అనుకుంటున్నాము. మా ఆవిడ నెయ్యి ప్యాకెట్ చూపిస్తున్నాడు వెనకాల. మాకు అందుబాటులో ఉండే విధంగా, అంటే చిన్న కుటుంబం కాబట్టి మాకు అందుబాటులో ఉన్నంతలా, అంటే చాలా వరకు జీడిపప్పు అవి ఇవి రకరకాలుగా వేసుకొని స్వీట్ హౌస్లో కొనుక్కోవచ్చు. కానీ మాకు అంత స్తోమత లేదు కాబట్టి ఉన్నంతలో అడ్జస్ట్ చేసుకోవాలి. దీనికి కావాల్సింది ఒక నెయ్యి, అలాగే మనకు ఎంత కావాలనో అంత సజ్జపిండి, బెల్లం. ఈ మూడింటితో ఈజీగా మనం లడ్డూలు తయారు చేసుకుందాం. ముందుగా ఒక సన్నని మంట పైన ఒక బాండి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని కొద్దిగా వేడెక్కాక అందులో మనం రెడీ చేసుకున్నటువంటి సజ్జల పిండి. ఇది చాలా వరకు సజ్జలు అంటే కొంతమందికి తెలియకపోవచ్చు, పల్లెటూర్ల వాళ్ళకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఈ సజ్జ పిండి మనకు బాగా గోధుమ కలర్ వచ్చేంత వరకు ఇలా వేగనివ్వాలి, లేదంటే మనకు పచ్చిగా తిన్నట్టుగా అనిపిస్తుంది. వరకు కొద్దిగా ఇట్లా సన్నని మంట పైన వేగేటట్టుగా కలుపుతూ ఉండాలి. ఓకే, ఇది రెడీ అయిపోయింది పిండి. దీన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు పిండి తీసుకున్న తర్వాత అదే బౌల్లో బెల్లం వేసుకొని కరిగించుకోవాలి. ట్రైప్యాడ్ ఫోన్ స్టాండ్ లేదు కాబట్టి చేయితో తీస్తున్నాను కాబట్టి ఫోన్ కదులుతుంది. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. బాగా బెల్లం కరిగిన తర్వాత కొద్దిగా యాలకుల పౌడర్ లేదా ఇలా రెప్పలు రెప్పలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చాలా బాగుంటుంది స్మెల్ కూడా. ఇలా బాగా కరిగిన తర్వాత మనం అట్లనే యాలకుల పౌడర్ వేసుకొని మనం తీసి పెట్టుకున్న పిండి కూడా వేసుకోవాలి. ఇందులో నిదానంగా కలుపుకుంటూ, లేదంటే గట్టిపడిపోతుంది, ముద్దలుగా అవుతుంది కాబట్టి కలుపుకుంటూ నీట్గా బాగా కలిపిన తర్వాత ఇలా ముద్దలుగా చేసుకొని చిన్న చిన్న లడ్లుగా తయారు చేసుకోవాలి. చాలా బాగుంటాయి లడ్లు. ఇట్లా చేతితో చిన్న చిన్న సైజు లడ్లుగా చేసుకోవాలి. చాలా బాగుంది లడ్డు. ఇప్పుడే తినేయాలన్నా, రాగినప్పుడు తినాలి. ఇప్పుడే తినాలన్నా. చాలా ఫాస్ట్గా అవుతున్నాయిగా లడ్లు. ఇప్పుడు లడ్లు రెడీ అయిపోతున్నాయి. పాపం మా ఆవిడ ఎప్పుడు తినలేదు లడ్లు, కష్టపడి చేస్తుంది. ఒక లడ్డు తింటుంది. అది చేసినావుగా తిను. ఎట్టుందో టేస్ట్ చెప్పు నాకు. మా పిల్లలు చూస్తారు ఇద్దరు మిట మిట మిట. అప్పుడే నువ్వు చేసినావన్నా? నువ్వు చేసినందుకు బాగుందా? పాపం కష్టపడి చేసినావు కాబట్టి నువ్వు తిని చూడు. ఆయనతో తినిగా మరి తినవు. బాగుందా? వెరీ గుడ్. మా ఆవిడ వేసిన లడ్లు. మీరు కూడా ఇట్లాంటి లడ్లు చేసుకొని, ఎందుకంటే ఇంట్లో జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ ఏమీ లేవు. మీరు అనుకోవచ్చు ఇంట్లో ఏం లేవు కదా ఇవేం లడ్లు అని. ఇట్లా హెల్తీగా చేసుకోవాలంటే మనకు అందుబాటులో ఉన్నవి చేసుకోవాలి తప్ప ఏదో పెద్ద క్వాలిటీగా రావాలని డబ్బులు ఖర్చు పెట్టి చేసుకున్నా కానీ మనం అప్పుల పాలవుతాం తప్ప ఏం లాభం లేదు. మనకు అందుబాటులో ఉన్నది ఓన్లీ సజ్జలు ఈజీగా తినొచ్చు. కాకపోతే ఇలా లడ్డు చేసుకొని తింటే కూడా పిల్లలకు కూడా హెల్త్ మంచిది, ఎందుకంటే చిన్న చిన్నవి తింటారు. అట్లా ఇట్లా మీరు కూడా చేసుకొని తినండి, చాలా సూపర్గా ఉంటాయి. వీడియో చూసినందుకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.